Namaste, welcome back to Queen Numerologist ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. ఐఎమ్ సైన్. ముందుగా నా తల్లిదండ్రులకు, గురువులకు, విశ్వానికి కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, అందులో నేను కూడా ఉన్నాను. అలాగే అందరూ చక్కగా అఫర్మేషన్ చేసుకోండి. మన లక్కీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు 24 lakhs వస్తున్నాయని చెప్పి చక్కగా అఫర్మేషన్ చేసుకోండి. అలాగే వీడియో ఆఖరి దాకా చూడండి, స్వైప్ చేయకుండా. మంచి 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 టాపిక్తో వచ్చాను. చాలా మంచి టాపిక్ ఇది. లైఫ్కి సంబంధించిన టాపిక్. చక్కగా వింటే ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి అవసరం అండి ఇది. ఒక టీనేజ్ నుంచి అప్ టు మ్యారేజ్ అయ్యేదాకా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి చక్కగా. ఎవరైనా పెళ్ళి ప్రపోజల్ చేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, అలాగే లవర్స్ ఉంటారుగా, అలాగే లివింగ్ టుగెదర్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది కదా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళైనా, లవర్స్ అయినా, ప్రేమించుకునే వాళ్ళైనా, లివింగ్ టుగెదర్లో ఉన్న వాళ్ళైనా, అలాగే ఇంకా ఏంటి మ్యారేజెస్ చేసుకునే వాళ్ళైనా, వీళ్ళందరికీ ఒక మంచి మాట చెప్తున్నాను. మీరు ఎవరికైనా ప్రపోజ్ చెయ్యాలి, ఖచ్చితంగా అమ్మాయి నీకు కావాలి, లేకుంటే అబ్బాయి నీకు కావాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. మీరు ఎప్పుడైనా వాళ్ళు కావాలనుకుంటూ మంచి డేట్స్ చూడండి. ఆ డేట్స్ ఏంటో కూడా చెప్తున్నా. ఆ డేట్స్లోనే వాళ్ళకు ప్రపోజ్ చేయండి. అదే టైంలో మీరు ప్రపోజ్ చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇది చక్కగా గుర్తు పెట్టుకుని ప్రపోజ్ చేయండి. మీకు అప్పుడు ఏమవుతుంది, మీరు అనుకున్నవన్నీ సాధించినట్టు అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా అండి, ప్రేమ అంటేనే ఒక మధురమైంది. అలాంటిది మిస్ అయితే దాంట్లో పడి ఎంతోమంది పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది దక్కించుకోవడానికి మంచి డేట్ చెప్తా, టైం చెప్తా. హ్యాపీగా మీ లవ్ని కానీ, మీ వైఫ్ అంటే మీ హస్బెండ్ ఎవరైనా ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మ్యారేజ్కి బిఫోర్, అలాంటి వాళ్ళందరికీ చక్కటి డేట్స్ చెప్తాను. అందరూ ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే ఏ డేట్స్లో ప్రపోజల్ చెయ్యొద్దు అని చెప్తాను. ఏ డేట్స్ అంటే 4 కానీ 8 కానీ అస్సలు చేయకండి. అలాగే 13th అండి. ఆ 13th నెంబర్లో, ఆ డేట్లో మీరు ఎటువంటి పరిస్థితులైనా ప్రపోజ్ చేశారనుకోండి, ఎవరైనా అండి, లవర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లవర్ అంటే గొడవలు పడి మరీ దగ్గర అవుతుంటారు కదా, వాళ్ళు కూడా అండి చివరికి ఈ డేట్స్లో మాత్రం బై మిస్టేక్ కూడా ప్రపోజ్ చేయొద్దని, సారీలు చెప్పుకోవద్దని, ఏం చెప్పుకోవద్దండి. ఎందుకంటే యాక్సెప్ట్ చేయరండి. వాళ్ళు చెప్పిన ఆ టైంలో అస్సలు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఓకే. అలాగే 17th కూడా, అది కూడా 22nd కూడా మరీ దారుణమైంది, అది కూడా వద్దు. అలాగే 26th, ఈ డేట్స్ కూడా వద్దండి. ఇన్ కేస్ చెప్పినా మీరు ఎవరైనా ట్రైల్ వేద్దామని చేశారనుకోండి, అనవసరంగా మీ జీవితాలు అనవసరంగా మీరే బాధపడతారు. ఒకవేళ పెళ్లి కూడా చేసుకున్నారనుకోండి, వాళ్ళ జీవితాలు అతలాకుతలం అవుతాయి. అసలు ఒకవేళ కొద్దేళ్ళు బాగుండొచ్చేమోండి, ఏదో పెద్దల వల్లనో, లేకుంటే పెళ్లి చేసుకున్నానే ఫీల్ తోటో కొద్దేళ్ళు కొన్నేళ్ళు బాగానే ఉంటారు. తర్వాత ఉంటుంది వాళ్ళ జీవితంలో అసలైన జీవితం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఈ డేట్స్లో ప్రపోజ్ చేయొద్దండి. ఎవరు ప్రేమలేఖలు ఇవ్వకండి, అసలు ఏమి చెప్పకండి, గమ్మనుండండి. ఎప్పుడు చెప్పాలంటే సెకండ్ డేట్ అంటే 2/11 ఇలా వస్తుంది కదా, ఏదైనా సరే అండి. 2 series కానీ 6 series కానీ మీరు ప్రపోజ్ చేశారనుకోండి, ఆ ప్రపోజ్ చేసే టైం కూడా 6 ఉండాలండి. 2 కంటే ఎక్కువగా 6 చూడండి. ప్రపోజ్ చేసే టైము 6th series అంటే 6 కానీ 15 కానీ 24 కానీ 42, ఈ డేట్స్ అంటే 42 డేట్ రాదనుకోండి, చెప్తున్నా జస్ట్ 6, 15, 24 ఈ డేట్స్లో మీరు ప్రపోజ్ చేయండి. అది కూడా ఆ రోజుల్లో 6 వచ్చే టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5/1 అంటే 6 అవుతుంది. అలాగా 6 వచ్చే టైంలో మీరు ప్రపోజ్ చేసుకోవాలండి. అది కూడా ఈవినింగ్ టైమ్స్ చేశారనుకోండి, ఇంకా బాగా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఓకే అని చెప్తారండి. ఇది మంచిగా అందరూ ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను చెప్పాను కదా, ఇంకొక విషయం కూడా చెప్తా చూడండి. మీ ఇంట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 2 డేట్స్ వస్తాయి కదా, 2 series కానీ 6 series కానీ, ఆ డేట్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, వాళ్ళ మధ్య చాలా ప్రేమ ఎక్కువ, చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆ డేట్స్లో అనుకోకుండా వాళ్ళ మధ్య అలా జరుగుతుంటుంది. ఎందుకంటే అది వాళ్ళ మనస్తత్వం కాదండి, ఆ డేట్స్ వాళ్ళని అలా ప్రభావితం చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళైనా, మీ ఫ్రెండ్స్ అంటే ఉంటారు కదా లవర్స్, ఇలా ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. ఆ డేట్స్లో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని ఖచ్చితంగా చాలా బాగా అన్యోన్యంగా ఉంటారు ఆ టైంలో వాళ్ళు. అంటే ఆ డేట్స్ రొమాంటిక్కి చాలా బాగా పనిచేస్తాయండి. అలాగే ప్రపోజ్ చేసే టైంలో ఒకవేళ మంచి డేట్ ఉన్నా కూడా మంగళవారం మాత్రం చేయకండి, అలాగే బుధవారం చేయకండి,
సండే కూడా చేయకండి. ఈ డేట్స్ ఏంటంటే మంచిది కాదు, మీరు చేయకండి అంతే. ఇంక నేను ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, సండే సూర్యుడు హాట్గా ఉంటాడు. మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా పలకరించినా, ఎందుకంటే సన్ అంటేనే ఫాదర్తో సమానం కదా, అతను యాక్సెప్ట్ చేసే క్యారెక్టర్ కాదు. ఏ అమ్మాయి వాళ్ళ నాన్నైనా లవ్ అంటే యాక్సెప్ట్ చేయరు. మీరు వెళ్ళి సండే అడిగారు అనుకోండి, వాళ్ళు నో అనే చెప్తారు. కాబట్టి అస్సలు అడగద్దండి. ట్యూస్డే కానీ, బుధవారం కానీ, ఆదివారం కానీ ప్రపోజల్స్కి వద్దు. అందుకే చెప్పి అబ్జర్వ్ చేయమని. ఆ డేట్స్లో వాళ్ళిద్దరు అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత లవ్లీగా ఉంటారో అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఆ డేట్స్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయి అన్నది. మీకు మీ లవర్ మీకు సొంతం కావాలన్నా, లేకుంటే హస్బెండ్ వైఫ్ కానీ బంధం గట్టిపడాలన్నా, అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నా ఈ టైమింగ్స్, ఈ డేట్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ బంధాలు చాలా చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం నిజం. అలాగే మీకు ఒక మంచి టిప్ అండి, ఇది రెమెడీ అనుకోండి, ఇంకోటి అనుకోండి, కానీ చాలా సూపర్ టిప్. ఇది ఎవ్వరికి తెలియకపోవచ్చు, చెప్తున్నాను. చక్కగా నోట్ డౌన్ చేసుకోండి, లేకుంటే గుర్తుపెట్టుకోండి. ఆ ప్రతి ఒక్కరింట్లో మనీ ప్లాంట్ ఉంటుంది, అవునా కదా? ఎస్ ఉంటుందండి. ఈవెన్ నా ఇంట్లో కూడా ఉంది, చెప్తున్నాను. అది ఎందుకంటే గ్రీన్గా ఉంటుంది అనేసి పెట్టుకున్నా, కానీ యాక్చువల్లీ మనీ కోసం పెట్టలేదు. అది ఆ గ్రీనిష్ ఎక్కువ ఉంటుంది కదా, ఆకులు చాలా బాగా అందంగా ఉంటాయని పెట్టుకున్నా. కానీ దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది, అది చెప్తాను. ఎవరికైనా అలా ఉంటే వెంటనే నేను చెప్పింది చేయండి. మీ ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లేదా, ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లేకుండా, ఇంటికి రావాలంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారా, అది కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ అలా అన్నీ బాగుంటాయండి, కానీ ఇంటికి రావాలనిపించదు, ప్రశాంతత ఉండదు. ఇంటికి వస్తే బయట అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు, ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, ఇంకెక్కడైనా సరే. కానీ ఇంటికి రావాలంటే వాళ్ళకి మనసు అస్సలు ఒప్పదు. దానికి కారణం ఏంటో తెలుసండి, మనీ ప్లాంట్. ఎందుకంటే అదే అని ఎందుకని చెప్తున్నానంటే, యాక్చువల్గా మనకు భూమి నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ మనకు ఫ్లో అవుతుంటుందండి. బై మిస్టేక్ మీకు తెలుసో తెలియకో ఆ ప్లేస్లో మీరు ఈ మనీ ప్లాంట్ పెట్టారనుకోండి, అదేమవుతుంది, ఆ క్రీపర్స్ ఉంటాయి కదా, అంటే తీగలు కదా అది, ఆ ప్లాంట్ అనేది, ఆ తీగలు ఎలా పాకుతూ వెళ్తూ ఉంటాయో అక్కడ పెట్టినందుకు నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లో అందరికీ పాకుతూ వస్తుంది. అందుకే చెప్తున్నాం, పాజిటివ్గా ఉన్న చోటు ఉంటే ఓకే, నెగిటివ్ ఉన్న చోటు ఒకవేళ పెట్టుంటే మీకు తెలియదు కదా ఎక్కడ మంచో ఎక్కడ చెడు అనేది, దానివల్ల మీకు ఎఫెక్ట్ అయితే 100% వస్తుంది. కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకొని, మనీ ప్లాంట్ వల్ల మనీ 1 రూపీ కూడా రాదు అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంటి ముందు ఎవరికైనా మంచి గ్రీనరీ ఉంటే పాజిటివ్ వస్తుంది, అందుకోసమే పెట్టుకుంటారు. కానీ అంటే అందరూ అయితే మనీ ప్లాంట్ మనీ 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 అంటున్నారు, కానీ 100% మనీ ఇవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ. కానీ ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఎక్కువ మనీ ప్లాంట్ని ఈస్ట్ కానీ నార్త్ కానీ పెట్టండి. కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, జియోపతిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అసలు మీ ఇంట్లో నెగిటివ్ ఫ్లో ఎక్కడ అవుతుందో తెలుసుకోండి. ఆ ఇంట్లో మరీ ఎక్కువ నెగిటివ్ ఉందంటే ఆ ఇల్లు వేకేట్ చేయడం బెటరు. లేదంటే దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఉంటే అవి చేయించుకోండి, ఓకే? అలాగే ఇంకొక టిప్ దీంతో పాటు చెప్తాను. ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఈవెన్ లవర్స్ అయినా, లివింగ్ టుగెదర్లో ఉన్న వాళ్ళు ఒక్కోసారి గొడవలు పడుతూ అటొకరు ఇటొకరు ఉంటారు. మీరందరూ హ్యాపీగా ఉండాలంటే చిన్న రెమెడీ కాదు, చిన్న పని చేయాలి. నార్త్ వెస్ట్ కార్నర్లో మంచిగా మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోని 33.5 డిగ్రీలో ఆ ప్లేస్లో మీరు పెడితే, అంటే కంపోజ్ చూసుకోండి, తెలిసిపోద్ది ఎంత డిగ్రీలో ఉంటుందనేది. అక్కడ మీ ఇద్దరు కలిసిన ఫోటో పెట్టారనుకోండి, అసలు మీ మధ్య గొడవలు రావు, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇది కూడా చేయండి చక్కగా, ఓకే? అలాగే మీకు మంచి స్విచ్ వర్డ్ చెప్తానండి, చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా. యాడ్ కౌంట్ టుగెదర్. ఇదేంటంటే ఇంక్రీజ్ యువర్ ఇన్నర్ పవర్ అండి. అంటే మన లోపల ఉన్న శక్తిని బాగా పెంచుతుంది, అలాగే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మంచి ప్రాపర్టీస్ ఏవైనా అబాండెన్స్ అండి, అంతే. ఇంతకు మించి నుంచి వెల్త్ అండ్ అబాండెన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అసలు అవి ఇంకా అన్లిమిటెడ్ అన్నట్టు. అలాగే మీ అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, మీ మధ్య కూడా మంచి హార్మోనీ క్రియేట్ చేస్తుంది. అలాగే ఫైనాన్షియల్ కండిషన్ కూడా సూపర్గా పనిచేస్తుంది. అసలు క్లయింట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి ఇది. ఈ స్విచ్ వర్డ్ మీరు యూజ్ చేసుకోండి, హ్యాపీగా క్లయింట్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, అలాగే మంచి ఫైనాన్షియల్ కండిషన్ చక్కగా ఉండాలన్నా, మీ ఇన్నర్ పవర్ మంచిగా పెరగాలన్నా, ఇవన్నీ మనీని అట్రాక్ట్ చేయాలన్నా ఈ స్విచ్ వర్డ్ సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుంది. చక్కగా
చాంట్ చేస్తూ ఉండండి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అలాగే మీకు అనిపిస్తే ఏదైనా చేతి మీద రాసుకొని పర్లేదు, కానీ ఇది కాస్త పెద్దగా అనిపిస్తుంది కాబట్టి చాంట్ చేయండి, రాసుకోనక్కర్లేదు. చక్కగా చాంట్ చేయండి, అంటే జపిస్తూ ఉండండి. జపం అంటే జపమాల ఏం కాదండి, ఇది జస్ట్ వర్డే కదా. జపిస్తూ అనుకుంటూ ఉంటే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీరే చూడండి, ఒక 15 days కానీ అలా అనుకుని చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి ఆల్ బటన్ పైన ప్రెస్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీరు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ ఇవ్వండి. ఆల్ బటన్ పైన ప్రెస్ చేయండి. నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.